అపోస్తుల కార్య గ్రంథములు 2వ అధ్యాయము 37వ వచనము. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రసంగిస్తున్నాడు. దేవుని నీతిని, దేవుని రాజ్యం గురించి కరాఖండిగా ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుత్థాన సువార్తలను బ్రహ్మాండంగా ప్రకటిస్తున్నప్పుడు వినినటువంటి ప్రజల యొక్క మనసు నొచ్చుకున్నది. నొచ్చుకోవడం అంటే కింద మూల భాషలో పొడవబడి అని రాయబడింది. దేవుని రెండంచుల వాడి అయిన ఖడ్గం వంటి నోటి మాట హృదయాలలో పొడవబడుతుంది. అలా పొడవబడినప్పుడు ఏం చేయాలి అనగా, దేవా మేమేమి చేయాలి అని అడగాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దైవజనులను, అపోస్తులైన పేతురు గారిని, కడమ అపోస్తులను ఏమని అడుగుతున్నారు అంటే, సహోదరులారా మేమేమి చేయవలను అడిగారు. అప్పుడు వారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది అంటున్నారు. అంటే మారు మనసు పొందుకోవాలి. దేవుని వాక్యము చదివినప్పుడు, మనకు తగిలినప్పుడు, దైవజనులు ప్రకటించినప్పుడు, అది మనకు గుచ్చినప్పుడు, మనకు గుచ్చుకున్నప్పుడు, మనకు పొడవబడ్డప్పుడు పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందుకోవాలి. అయ్యో నశించితిమి, అయ్యో తప్పిపోతిమి అని పశ్చాత్తాపపడాలి. అప్పుడు దేవుని మహోన్నతమైన కృపలో నీవు నడిచేదవు. అలాగున పశ్చాత్తాపడ్డవారు, మారు మనసు పొందుకున్నవారు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంచు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయనప్పుడు వారి కంఠ స్వరముల వలన గడపకముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు సరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయినా నేను. ఇది ఎప్పుడైతే అయ్యో దేవా నేను నశించి తిని, అయ్యో నేను తప్పిపోతిని, అయ్యో నీ వాక్యమునకు అవిధేయం అయితివి అని ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపడేదో అప్పుడు దేవుడు పాపమునకు ప్రాయచిత్తం చేస్తాడు. అందుకే హృదయములో నొచ్చుకున్నప్పుడు దేవుని వైపు తిరగాలి. అంతేకాకుండా దావీదు మహారాజు కూడా 51వ కీర్తన లోపల ఈ విధంగా అన్నాడు, అయ్యా నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోవునట్టు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసేవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదురు ఉన్నది, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి నీ దృష్టి ఎదురు నేను చెడుదనం చేసి ఉన్నాను, నన్ను హిస్సోపుతో హిమము కంటే తెల్లగా కడిగివేయము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయకమని బతిమాలుకున్నాడు. దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, పశ్చాత్తాప హృదయంతో దేవుని వెతికాడు. ఇది మారు మనసు పొందుకుని దేవుని వైపు తిరగడం అంటే ఇది. హృదయంలో పొడవబడినప్పుడు ఇంత కరాఖండి అయిన దేవుడా అని దేవుని విడిచిపెట్టడం కాదు, దేవునికి దూరం అవ్వడం కాదు, దేవుని వైపు తిరిగి మారు మనస్సు పొందుకోవాలి. మారు మనస్సు పొందుకోవాలి. తప్పిదములను దాచిపెట్టువాడు వర్ధుడడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నాడు. అందుకే ఏ దానిని దాచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనకు తోడై దేవుని యొక్క నిత్య రాజ్యం వరకు మనల్ని చేర్చుతుంది. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.